థ్యాంక్ యూ. ఓకే, సో ముందు మా సుదర్శన్ గారితో మొదలు పెడదాం. రెహమాన్, ప్లీజ్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. రాక్ ఇట్, రోల్ ఇట్, వాట్ ఎవర్ యు వాంట్. ఇటు పక్క నుంచైనా ఫస్ట్ ఉన్నాను నేను. అంతే. నువ్వు ఫ్లోలో మా బొక్కలు కూడా చెప్పేసేస్తున్నావు బ్రో. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, సినిమా లవర్స్కి, ఇందాక సుమంత్ ప్రభాస్ ఫ్యాన్సింగ్ అంటే మనోడు అసలుకి షివర్ అయిపోతున్నాడు వెనక. మొదటగా నా క్యారెక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చాలా ఫన్నీ క్యారెక్టరు. మా గ్యాంగ్ ఏదైతే ఉందో, నేను, కసిరెడ్డి, రాఘవ, జువా అంటే ఒరిజినల్ పేరు రోహిత్. ఈ సినిమా తర్వాతే జువ్వా అనే పడుతుంది పేరు మనోడికి. మేమందరం ఇంకా స్కూల్ పిల్లల కంటే ఘోరంగా అల్లరి చేసాం సినిమాలో, మీరు చూస్తారు అది. ఇంతో ఈడున్నాడు, ఈడొచ్చి నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్ సినిమాలో. ఆఫ్ స్క్రీన్ డైరెక్టర్ అసిస్టెంట్, సారీ డైరెక్టర్ రైట్ హ్యాండ్. వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత అర్థమైంది నా క్యారెక్టర్ డైరెక్టర్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ అని. కనిపించిన అమ్మాయినల్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, అమ్మాయితో. అదే కదా ఆఫ్ స్క్రీన్, ఇదే కదా ఇది. సినిమాలో ఏంటంటే నేను ఒక 10-15 మంది అమ్మాయిలతో మాట్లాడుతుంటాను, ఇంప్రెస్ చేస్తుంటాను. ఈ ఫన్నీ క్యారెక్టరు. ప్రతి అమ్మాయి చాలా అందంగా హీరోయిన్ లాగా ఉండేది. ఎవరు బ్రో అసలు ఎవరు క్యాష్ చేశారు ఇదంటే, వీళ్ళందరూ డైరెక్టర్ ఫ్రెండ్స్ అండి అన్నారు. ఇంత అందమైన అమ్మాయిలందరితో ఫ్రెండ్షిప్ చేసినందుకు, మీరు మాకు ఫ్రెండ్ అయినందుకు నిజంగా గంటలు లేట్ అయిపోతుందంటే వాళ్ళు ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇప్పుడే చేప పట్టారు, పులుసు చేస్తే ఉంటుందండి. ఆ రేంజ్ ట్రీట్మెంట్, చుక్కలు చూపించారు. 7 కేజీలు దాకా పెరిగాను నేనైతే భీమవరం షెడ్యూల్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ మా హీరోయిన్ నిధి. తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకొని ఎక్కడ ప్రాంప్టింగ్ తీసుకోకుండా అచ్చ తెలుగు అమ్మాయిలాగా మీకు చాలా బాగా పర్ఫామ్ చేసింది. నిధి, నీ కళ్ళు చాలా బాగున్నాయని సుమంత్ నాకు 4-5 సార్లు చెప్పాడు. అమాయకంగా మొహం పెట్టుకో, చెప్పావు లేదా? నిధి కళ్ళు బాగున్నాయని చెప్పాడు కదా. ఫైనల్గా మా హీరో సుమంత్ ప్రభాస్. ఇప్పుడు దాకా మీకు గోదావరి మర్యాదలు, గోదావరి గురించి పంపించలేదు బ్రో. ఫైనల్గా గోదావరి గట్టు పైన అనే వరల్డ్ చాలా చాలా బాగుంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం, మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్తారు. చాలా రోజుల తర్వాత ఒక ప్యూర్ తెలుగు సినిమాని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ కానీ, ఎమోషన్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సుదర్శన్ గారు, మీరు మాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సుదర్శన్ గారు, వీళ్ళ మనసులో మాట ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మొత్తం నువ్వే మాట్లాడేసావు, మాకేం మిగిల్చావురా. ఇది నా ఎక్స్పీరియన్స్. వీళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అతను అయితే చాలా ఉన్నాయి. నాలుగు ట్రేజర్ కాబట్టి చెప్పడు, ట్రైలర్లో చెప్తాడేమో. ప్లీజ్.